నమస్కారం. మీ అందరికీ జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. చూడండి అక్కడి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కరీ. నమస్కారం. మీరు చూస్తున్నది జన్హిత్ సమాచార్. ఇవాళ పద్మనగర్ లోపల సంతోష్ ఎం శెట్టి గారి ప్రచార సభ బాగా జోరుగా నడుస్తున్నది. అలా కార్యకర్తలు పద్మనగర్ను మొత్తం జడబట్టినాడు ఎక్దం మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఏ ప్రచారం ఏడుదాకా జరిగింది, ఏ పరిస్థితి ఉన్నదో, ఏం చెప్పదలుచుకున్నారు. సంతోష్ శెట్టి గెలుస్తుండా ఇక్కడికి వెళ్ళి? సంతోష్ అన్ననే విజయం ఉన్నది. ఎంత పర్సెంట్ అనిపిస్తున్నది మీకు? మాకైతే ఒక 75% ఎవరేజ్ ఇప్పుడు ఉన్నది. మేము తిరిగిన ఎవరేజ్ హిసాబ్ తోటి. మీ పేరేంటిది? రవి మచ్చా. ఏం పని చేస్తారు? ఇక్కడ నాది పనెల దుకాణం. ఈ రకంగా పన్నెల దుకాణం ఉన్న వ్యాపారి కూడా సంతోష్ శెట్టి గురించి ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా ఇంకా కొందరిని కార్యకర్తలను తెలుసుకుందాం. ఏం పేరు మీది? దినేష్. ఏం పని చేస్తారు? ఆటో రిక్షా. సంతోష్ శెట్టి గురించి ఏం తెలుసు? మనకి గెలిచే పరిస్థితి ఎంతవరకు అనిపిస్తుంది? तेलुगु नहीं आता मेरे को. संतोष शेट्टी जीतने के लिए कितना परसेंट ऐसा आपको लगा, कितना उम्मीद लग रहा है? 98% तो लग रहा है, लेकिन अभी वहाँ उस तरफ महेश चौगुले है और इस तरफ अपना अन्ना है, संतोष अन्ना. अपने भारी बहुमतों से जिताने की प्रयास करेंगे और सबको कहेंगे कि भारी बहुमत से संतोष अन्ना चाहिए. ये है रिक्शा ड्राइवर है. और कुछ लोगों से पूछते हैं. అన్న మీ పేరేంటిది? కృష్ణ చింతకింది. ఏం పని చేస్తావు? నేను భీములు నింపిస్తా. భీములు నింపిస్తారు. అయితే ఇలా ఈ కార్యకర్తలతో మొత్తం ప్రచారం కోసం వెళ్ళారు. ఏ రకంగా వాతావరణం కనిపిస్తున్నది? సంతోష్ అన్న తప్పకుండా గెలుస్తాడు. మాకు అందరికీ ఆ నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము ప్రతి గల్లీలో తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరూ సంతోష్ అన్నకే ఓటు వస్తానని అంటున్నారు. మేము బొంబాయి బిల్డింగ్లు ఉంటాం. మా అపార్ట్మెంట్ మొత్తం ఒకటే దిక్కు ఓటు ఎత్తాను అనుకుంటాను. తప్పకుండా సంతోష్ అన్న గెలుస్తాడు. పద్మనగర్లో అన్ని మంచి పనులు చేసిండు. ఇంకా మన వార్డు మెంబర్గా ఉంటేనే అన్ని మంచి పనులు చేసిండు. అదే ఇప్పుడు ఎమ్మెల్యేకి వెళ్తే ఇంకా మన పద్మనగర్ అభివృద్ధి చెందుతుంది, భీవండి కూడా అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా ఇంకా కొందరిని తెలుసుకుందాం. అన్న మీ పేరేంటిది? రమేష్ బండి. రమేష్ బండి ఏం పని చేస్తారు? మేము కార్ఖానా నడిపిస్తా, బియ్యం నింపిస్తాం. మీరు బీజేపీ పార్టీ కార్యకర్తలా లేకపోతే ఈ ఎలక్షన్ మందము? మేము ఎప్పటి నుంచో పైలట్ నుంచి శివసేన ఎవరు, ఇప్పుడు మా యూత్ కాబట్టి ఇప్పుడు బీజేపీ శివసేన అన్ని మేము కలిసి పనిచేస్తాం. సంతోష్ శెట్టి గెలుపుకు ఎంత వరకు మీరు? సంతోష్ అన్నది ఇప్పుడు ఎక్కడ మేము గల్లీ ప్రతి వాడ గల్లీ తిరిగినాము. ఎక్కువ శాతం అయితే సంతోష్ అన్ననే వినబడుతుంది. రెండవది సంతోష్ అన్న అంటే ప్రతి ఇప్పుడు మనది మా యూత్ సపోది పద్మనాభ బియ్యం లోపల ఎక్కడ చూడు సంతోష్ అన్న రావాలని ఒకటి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విలేకరు, ప్రతి ఒక్కరు అంటారు. కాకపోతే సంతోష్ అన్న రావాలని బాగుంది. మళ్ళీ పద్మనాభ మనకు అభివృద్ధి కావాలంటే, మంచిగా ఇంకా డెవలప్ కావాలి రోడ్లు అంటే సంతోష్ అన్న 100% గెలవాలి. ఏం పేరండి మీరు? గణేష్ గారు, ప్రచారం ఏ రకంగా జరుగుతున్నది? ప్రచారం బాగా జోరు ఉన్నదండి. సంతోష్ అన్న గెలుస్తాడని మీకు ఎంతవరకు అనిపిస్తుంది? 1000% గెలుస్తాడు ఆయన. అక్కడికి వెళ్ళి బాగా మజబూత్ క్యాండిడేట్ ఉన్నాడు. అది బోగస్ అక్కడ ప్రచారం. మాదే మంచిగా ఉంది, ఎక్దమ్ గట్టి ప్రయత్నం ఉంది. 1000%తో గెలుస్తాడు ఆయన. 1000%. ఈ రకంగా అందరికీ ఆత్మవిశ్వాసం ఉన్నది. వస్తాడు రకంగా. ఏం పేరు మీది? నారాయణ మెరుగు గారు, ఏ రకంగా ప్రచారం జరుగుతుంది సంతోష్ శెట్టిది? ప్రచారం అంటే ఇంత ముందు కన్నా ఇప్పుడు బాగా 100% ప్రచారం జరుగుతుంది. ఇస్మే అన్న గెలుచడానికి డౌట్ లేదు, ఎట్లాంటి డౌట్ లేదు. బాగా మెజార్టీ 25,000 మెజార్టీ తోటి అన్న గెలవబోతుండు. అయితే తెలుగు జనాభా అంతా ఒక్కటైరని మీకు? తెలుగు జనాభా ఒకటి ఉంది. అవరు ముస్లిం ఓట్లు కూడా మనకు బాగా పడుతున్నాయి. భారీ పెద్ద మెజార్టీ తోటి ముస్లిం ఓట్లు మనకు పడబోతున్నాయి. मेरा नाम चंद्रशेखर सिंह है. अभी का जो माहौल का हिसाब से है, हाँ, अभी सबके मन में यही है, हमारे एरिया का जो है कि संतोष अन्ना जो है भारी मतों से उनका विजयी हो. हाँ, क्योंकि वो जमीनी नेता हैं, सबका सुनते हैं. उनके ऑफिस में जो भी जाता है वो सबका सुनते हैं और सबका जो है नज़दीकी से बात सुनते हैं. इसके लिए जो उनको भारी मतों से. मैं LIC एजेंट हूँ. क्या नाम है? चंद्रशेखर सिंह. ये LIC एजेंट है, कोई पॉवरलूम कामगार है, कोई पनी बने के व्यापारी है. మీ పేరేంటిదే?
నా పేరు రాజేశం గాలిపల్లి. గాలిపల్లి ఏం పని చేస్తారు మీరు? మేము టెక్స్టైల్ బిజినెస్. మరి మీరు సంతోష్ అనేది కండువా కప్పుకొని తిరుగుతున్నారు. గెలుపు ఎంతమందికి అనిపిస్తుంది? సంతోష్ అన్న గెలుపు ఖాయం ఉన్నది ఈ మన యూతీ సర్కార్లా. సంతోష్ అన్నకే మన ఓటు అని మొత్తం గల్లీ గల్లీ అందరూ అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సంతోష్ అన్న గెలవడం ఖాయము. సంతోష్ అన్నదే ఇది ఎమ్మెల్యే సీటు పక్కా ఉన్నది ఇక్కడ. ఈ రకంగా పద్మనగర్ లోపల ప్రతి ఒక్కరు తెలుగు బాంధవులు అందరూ, పద్మశాలి బాంధవులు అందరూ సంతోష్ అన్న గెలుపు కోసం అతి తాపత్ర పడుతున్నారు. వీళ్ళందరూ పని పాటలు ఇడుచుకొని తిరుగుతారు అని అనుకుంటున్నారు. ఏం పేరు మీది? శ్రీనివాస్ కుస్మా నా పేరు. కుస్మా గారు, సంతోష్ శెట్టి గెలుపు గురించి ఏం చెప్పదలుచుకున్నారు? గెలుపు గురించి ఇప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తుంటే చెప్పేటట్టు ఏం లేదు. అందరు చేసేటట్టే ఉన్నారు. అందరు పని పాట ఇష్టపెట్టుకొని సిరిప్ మన భగవా పడకాయిసాయ్ అని ఒక నినాదము, జై శివాజీ జై భవానీ అనే ఒక నినాదంతో మన అరొక్క గడపతోటి అందరు ముందుకు పోయి దానికి ఒక పిలుపిచ్చిరికి మనం ఇంటింటికి 20 తారీఖు నాడు అందరం ఒక చుట్టూ ఒక తీసుకొని ఒక పండుగ వాతావరణంలో మనం ఓటింగ్ చేయాలి దీన్ని అని అందరు నిశ్చయించుకున్నారు. ఏం పేరు మీరు? శ్రీనివాస్ కుస్మా నా పేరు. ఏం వ్యాపారం చేస్తారు? నేను కన్స్ట్రక్షన్ లేబర్ కాంట్రాక్టరు. అయితే మిత్రమండలి అధ్యక్ష నేను. అయితే ఈ లేబర్ కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళు, పవర్లు పనిచేసే వాళ్ళు, టీవీ దుకాణంలో వ్యాపారం చేసే వాళ్ళు, పనేల దుకాణం, అంటే మొత్తానికి కార్మిక వర్గం లోపల అన్ని రకాల వాళ్ళు సంతోష్ శెట్టి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. జనహిత్ సమాచారం నుండి బాబురావు కర్రీ. ఈ వార్తలు ఇంత సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. మా వీడియోను పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.